యువత నడుము కట్టి దుర్మార్గపు పరిపాలన జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలని కంకణం కట్టుకున్న యువతనందరూ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. ఈనాడు ఈ సమర సంకారాల యుద్ధంలో దుర్మార్గ అరాచక రాజకీయాలను ఎండగడుతూ ఈనాడు పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారితో పాటు మీరు మనమందరూ కూడా కలిసి ఈ రాష్ట్రంలో దుర్మార్గ పరిపాలన అంతమొందించడానికి కంకణం కట్టుకున్న మీ అందరూ కూడా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు. ఈనాడు మీకు తెలుసు, యువకుడు తణుకు మాజీ శాసనసభ్యుడు తణుకు నియోజకవర్గంలో 175 నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గమైన తణుకు నియోజకవర్గంలో రాధాకృష్ణ గారు పోటీ చేస్తున్న సందర్భంగా మీ అందరూ కూడా ఆయన్ని ఆదరించాలని, ఆశీర్వదించాలని ఇటు జనసేన, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రజల యొక్క అండతోటి దండతోటి సైకిల్ గుర్తు కొట్టేసి నెగ్గించమని చెప్పడానికి వచ్చాం. మీ అందరూ కూడా నెగ్గిస్తారా? నెగ్గించాలి. ఈనాడు కూటమి అభ్యర్థి రాధాకృష్ణ గారు, ఈనాడు పార్లమెంటు కూటమి అభ్యర్థి బీజేపీ అభ్యర్థిగా ఈనాడు శ్రీనివాస్ వర్మ గారు, వారి గుర్తు కమలం. ఈనాడు ఆ రెండు ఓట్లు మనం వేసి ఈనాడు రాష్ట్ర రాజకీయాల్లో, దేశ రాజకీయాల్లో సమకాలికమైన రాజకీయాల్ని మనం ముందుకు తీసుకెళ్లాలని మీ అందరిని కూడా హృదయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాం. ఈనాడు ఈ ఎన్నికల సమరంలో పాల్గొన్న మీ అందరూ కూడా మరొక్కసారి ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు. ఎన్నికలు చూస్తూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి యొక్క ముఖ్యమంత్రిగా ఉండి ఆబద్ధపు ప్రచారాలు, ఆబద్ధపు వాగ్దానాలు, ఆబద్ధపు ప్రచారం తరిమి కొట్టమని మీ అందరూ కూడా చెప్తా ఉన్నాం. ఈనాడు ఉదాహరణ చూసాం. వాలంటీర్ వ్యవస్థని తన కన్ను సైకిల్తో వైఎస్ఆర్ పార్టీకి ప్రభుత్వ అధికారిగా పనిచేస్తున్న వ్యవస్థలు ఏవి కూడా పార్టీలకు అతీతంగా ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్తో పనిచేయవలసి వస్తే చాటు మాటున స్థానిక ఉండే మంత్రివర్గ సభ్యులు కానీ, శాసనసభ్యులు కానీ, పార్లమెంట్ సభ్యులు కానీ వైఎస్ఆర్ పార్టీ తాలూకు రాత్రులు వారిని దొంగగా వినియోగించుకుంటూ తప్పుడు విధానంతో వాళ్ళని మరిలపరిచిన విధానం మీకు తెలుసు. మరిలపరిచినప్పుడు ఎలక్షన్ గైడ్ లైన్స్కి వ్యతిరేకంగా ఉంటే ఎవరైనా కంప్లైంట్ చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడికి ఉంది. అటువంటి పరిస్థితుల్లో సస్పెండ్ చేస్తే ఎలక్షన్ కమిషన్ కూడా రోజు రోజుకు మించిపోతున్న వాలంటీర్ వ్యవస్థ అద్దులు కళ్ళు వేయడానికి చేసిన ప్రయత్నం ఎలక్షన్లో అయ్యేంత వరకు మీరు డ్యూటీలకి దూరంగా ఉండండి అని చెప్తే వారు రిజైన్ చేయకుంటే బ్లాక్మెయిల్ చేసి వాలంటీర్లందరినీ కూడా రిజైన్ చేసి కండువలు కప్పుతున్నారు, వైఎస్ఆర్ పార్టీ కండువాలు. ఇది వాస్తవం కాదా అని అడుగుతున్నా. ఇది వాస్తవం. గలమెత్తి వినిపించండి. మేము చెప్తా ఉన్నాం, ఆయన అధికారంకి వస్తే అంట మొట్టమొదటి సంతకం మీరు కండువాల కప్పిన మీ వ్యక్తులకి సంతకం చేస్తాడట. ప్రజల కోసం కాదు, ప్రజా ఉద్యోగంలో ఉండి ఒక పక్షపాతి ధోరణిగా తనదైన పార్టీకి ఎన్నికల్లో ఉపయోగిస్తే స్పష్ట సంతకం పెడతాడు. ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి కాదు ఈ జగన్మోహన్ రెడ్డి. పక్షపాతి ధోరణిలో వర్గ వైషమ్యాలు, కుల వైషమ్యాలు, మత వైషమ్యాలు రెచ్చగొట్టి ఎన్నికల్లో గెలవాలని ఈనాడు మరొకసారి చూస్తూ ఉన్నాం. నవరత్నాలు చూసి
ఓటేస్తానని చెప్తే నవరాత్రాలు మెరవడం లేదు. మెరవకపోతే డబ్బులు సంచులు పంపించాడు. సారా డబ్బులు మీయే, ఇసుక డబ్బులు మీయే, మైన్స్ డబ్బులు మీయే. ఈ డబ్బులతో నెగ్గాలని ఆలోచన చేస్తున్న దర్భంగా ప్రజలందరినీ ఆలోచించమని చెప్తా ఉన్నాం. ప్రజల్ని మేలుకొల్పమని కార్యకర్తలందరూ కూడా మీకు ప్రత్యేకంగా అభ్యర్థిస్తున్నాం. అటువంటి కార్యక్రమాల్లో ప్రజలకి చైతన్యపరచండి. చైతన్యపరుస్తూ మీ ముందుకెళ్ళమని చెప్తూ తప్పుడు విధానాలను ఎండగట్టమని, తప్పుడు కార్యక్రమాలు వైఎస్ఆర్ పార్టీ చేస్తుంటే ముఖ్యమంత్రి చేసినా, ఎవరు మాజీ శాసనసభ్యులు చేసినా అరికట్టమని, ఎన్నికలు స్వచ్ఛంగా జరగాలి, న్యాయబద్ధంగా జరగాలి అని ఆలోచనతో ఈనాడు మనం జత కట్టాం. ఇటు మోడీ బీజేపీ తోటి, జనసేన పవన్ కళ్యాణ్ గారితో తెలుగుదేశం పార్టీ జత కట్టింది. ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం తప్ప అధికారం కోసం కాదనే మాటని ధైర్యంగా చెప్పండి. ఇది భారతదేశంలో ఒక అన్యాయానికి, ధర్మానికి పార్టీ తప్ప ఇది ఎన్నికలలో మీ అందరూ కూడా న్యాయ నిర్ణేతలుగా పనిచేయమని, ధర్మాన్ని కాపాడమని, ప్రజాస్వామ్యాన్ని కాపాడమని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ